సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కవిత్వానికి స్వాగతం. మిత్రులారా, ఈరోజు స్వీయ కవిత్వం వినిపించబోతున్నాను. పువ్వుల కన్నీరు. వినండి. ఈ కవిత్వం మార్చి 2, 2026 ఫేస్బుక్ మాధ్యమంగా రాశాను. పువ్వుల కన్నీరు. రాలి అమ్మమ్మ ఒడిలో చేరినవి కొన్ని. వాటిని చూసి ఏడుస్తున్న తల్లి. రాలి ఇంకా తల్లి ఒడిని వదలలేక కొన్ని. రాలి తన ఒడిలోనే ఉన్న బిడ్డలను ఇంకా గట్టిగా హత్తుకుని ఏడుస్తున్న తల్లి. రాలి ఇంకా తల్లి ఒడిని వదలలేక కొన్ని. రాలి తన ఒడిలోనే ఉన్న బిడ్డలను ఇంకా గట్టిగా హత్తుకుని ఏడుస్తున్న తల్లి. పూలకు భాష లేదని రాదని అనను. పూలకు భాష లేదని రాదని అనను. రోజు ఇదే దృశ్యాన్ని చూస్తూ మోగబోయి కొన్ని నిమిషాలు మౌనం వహిస్తాను వాటి ఆత్మశాంతి కొరకు. రోజు ఇదే దృశ్యాన్ని చూస్తూ మోగపోయి కొన్ని నిమిషాలు మౌనం వహిస్తాను వాటి ఆత్మశాంతి కొరకు. పూలేనా? కాదు కాదు. క్షిపణులకో, మర ఫిరంగులకో, విస్ఫోటనానికో, ప్రమాదాలకో, ఏ కొక్కిరాయి తగలకుండానే రాలిపోతున్న పిట్టల్లా సృష్టిలో జీవులన్నింటికన్నా తెలివైన మానవులు రాలిపోవటం సహజం అయిపోయింది. పూలేనా? కాదు కాదు. క్షిపణులకో, మర పిరంగులకో, విస్ఫోటనానికో, ప్రమాదాలకో, ఏ కొక్కిరాయి తగలకుండానే రాలిపోతున్న పిట్టల్లా సృష్టిలో జీవులన్నింటికన్నా తెలివైన మానవులు రాలిపోవటం సహజం అయిపోయింది. నిత్యం ఇవే దృశ్యాలు చూస్తూ, కథనాలు వింటూ, స్పందన లేక పాషాణం లాంటి మరో నేను. నిత్యం ఇవే దృశ్యాలు చూస్తూ, కథనాలు వింటూ, స్పందన లేక పాషాణం లాంటి మరో నేను. చిన్నప్పుడు బొమ్మ బొరుసు ఆట ఇష్టంగా ఆడేదాన్ని. చిన్నప్పుడు బొమ్మ బొరుసు ఆట ఇష్టంగా ఆడేదాన్ని. ఈ ద్వంద్వ వైఖరి నాలోనే ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఈ ద్వంద్వ వైఖరి నాలోనే ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. నాలాగే ఎందరో అనుకుంటే కానీ ఈ పాడు మనసుకి శాంతి. నాలాగే ఎందరో అనుకుంటే కానీ ఈ పాడు మనసుకి శాంతి. పువ్వుల కన్నీరు. వనజా తాతినేని స్వీయ కవిత్వం విన్నారు కదా మిత్రులారా. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.